సిద్ధు ముందుగానే అంతా ప్లాన్ చేసుకుని చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. హలో, చెప్పు. సార్ నమస్తే. దొరికాడా? లేదు సార్, వెతుకుతున్నాం. అతను ఇక్కడే మధురానగర్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మధురానగర్లో తిరుగుతున్నాడా? అక్కడ మా గ్రానీ ఇల్లుంది. బహుశా నందిని కోసం అక్కడికి వెళ్ళుంటాడేమో. సార్, ఒకవేళ మనం మీ నాన్నమ్మ గారింటికి వెళ్తే అక్కడికి సిద్ధు వచ్చే అవకాశం ఉందేమో. ఒకసారి ఆలోచించండి సార్. వాడు మనం అనుకున్నట్టు కాదు. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఎంత పక్కగా స్కెచ్ చేసుకుని మన దగ్గర నుంచి పారిపోయినాడు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడు. మనం అక్కడికి వస్తామని ఆలోచించుంటాడు. నా అంచనా ప్రకారం వాడు నందినిని బయట ఎక్కడో కలవటానికి ప్లాన్ చేసుకుని ఉంటాడు. సరే, మీరు మాత్రం అక్కడే జాగ్రత్తగా వెతకండి. ఓకే సార్. ఏంటిది? ఎవరు ఫోన్ తీయట్లేదు, ఇంట్లో కూడా తీయట్లేదు. హలో, సెక్యూరిటీ, నేను లోకిని. చెప్పండి సార్. ఇంట్లో ఎవరు ఫోన్ తీయట్లేదంటే ఎక్కడికి వెళ్ళారు? సార్, ఇంట్లో ఎవరు లేరండి. రోజీ మేడం, భార్గవి మేడం, లక్ష్మి మేడం యాగం చేయిస్తున్నారు కదండి, అందరూ ఆ గుడికి వెళ్ళారండి. ఓకే. అంటే ఇప్పుడు నందిని కోసం సిద్ధు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాడు. వెంటనే గుడికెళ్తే అక్కడ సిద్ధును పట్టుకోవచ్చు. డ్రైవర్, బండితే. ఓకే సార్. సిద్ధు, లోకి నుండి సిద్ధు తప్పించుకుని వచ్చాడు. నేను సిద్ధు కావాలని ఇలా ప్లాన్ చేశాం. అయ్యో, ఇలా జరిగిందేంటి? సిద్ధు తప్పించుకున్న విషయం వెంటనే దమయంతికి చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? ఫోన్ చేయడం కూడా ఇక్కడ కుదరదు. అసలు యాగం జరుగుతుంది. ఇప్పుడు ఎలా?
ఛ! దమయంతి, నిన్ను ఇక్కడికి తీసుకురాకుండా చాలా చాలా పెద్ద తప్పు చేశాను నేను. నందిని, మేము చాలా పెద్ద స్కెచ్ వేశాం. అసలు విషయం ఏంటో నీకు తెలిస్తే నువ్వు చాలా సంతోషిస్తావు. ఈ యాగం పూర్తయ్యాక అన్నీ వివరంగా నీకు చెప్తాను. నేనిక్కడ సంతోషిస్తాను. నా ప్లాన్ అంతా తలకిందులైంది. ఈ యాగంలో దూకి చావాలి నువ్వు నాకు. ఛ! సిద్ధు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉంటాడు. జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి. అలాగే సార్. హ్మ్. అమ్మయ్యా, లోకి వచ్చేశాడు. ఖచ్చితంగా సిద్ధు దొరికిపోతాడు. రా లోకి రా. నా డార్లింగ్ సిద్ధు స్వామీజీ వేషంలో ఉన్నాడు. రా, వచ్చి తీసుకుపో. అనుకున్నాను సిద్ధును వెతుక్కుంటూ నేరుగా ఇక్కడికే వస్తాడనుకున్నాను. వచ్చేశాడు. ఆగండి సార్, ఆగండి. పోలీసులు లోపలికి ప్రవేశం లేదు సార్. చూడండి, నేను సివిల్ డ్రెస్లో ఉన్నాను. అక్కడ యాగం చేస్తుంది మా అజ్జి. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. అలాగే సార్, మీరు మాత్రమే లోపలికి వెళ్ళండి. హ్మ్. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. నా డార్లింగ్ సిద్ధు, నువ్విప్పుడు లోకికి దొరికిపోతావమ్మా. నా మనవరాలు రోజే మాకు కనిపించేలా చూడండి తల్లి.
సిద్ధు తప్పించుకున్నాడు నందిని. నాకు తెలుసు నా సిద్ధు నా కోసమే తప్పించుకుని ఉంటాడు. మా ప్రేమ ముందు నీ కుట్రలు కుతంత్రాలు ఏమీ పనిచేయవు. నేను చెప్పేది విను నందిని. ఇలా తప్పించుకోవడం ఇంకా పెద్ద నేరం. సిద్ధు గురించి నిజం తెలిస్తే చెప్పు, లొంగిపోమని చెప్పు. ఓరి పిచ్చినాలోకి ఆ సిద్ధుగాడు నీ పక్కనే ఉన్నాడ్రా. స్వామి, తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయా? ఒరే లోకి, అక్కడ చూడ్రా, నా సిద్ధు వెళ్ళిపోతున్నాడు. ఏ నందిని, నేను చెప్పింది అర్థమైందా? సిద్ధుకి చెప్పు నాకు లొంగిపోమ్మని. నా సిద్ధు నీకు దొరకడు లోకి. నా సిద్ధు ఇక్కడే ఉండొచ్చు, మారు వేషంలో ఉండొచ్చు, మన చుట్టూ ఇక్కడే తిరుగుతూ ఉండొచ్చు. అయినా సరే నా సిద్ధు నీకు దొరకడు లోకి. సార్, ఒరే ముద్దపప్పు శుద్ధపప్పు లోకి, నీకు మంచి నీళ్ళు ఇచ్చిన వాడేరా నా సిద్ధు. బాగా అబ్జర్వ్ చేయరా లోకి. నేనున్న ఈ సిచ్యువేషన్ లో నీకు చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ. నీ కళ్ళు కప్పి ఇక్కడే వేషం మార్చి తిరిగినా నా సిద్ధుని నువ్వు పట్టుకోలేవు లోకి. ఏదో మారు వేషం వేసి ఇక్కడే ఉన్నాడని క్లూ కూడా ఇచ్చాను కదరా బాబు. అయినా కూడా సిద్ధుని కనిపెట్టలేకపోయావే. నువ్వెలా పోలీసు ఎవరా లోకి? నా మనవరాలు ఎక్కడున్నా నాకు కనిపించాలి స్వామి. ఈ యాగం ఫలించేలా చూడండి. చూడ్లోకి, నా సిద్ధు నా మనసులోనే ఉన్నాడు. నా మనసులో ఎప్పుడు ఉంటాడు. నా చుట్టూనే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. అదే నా సిద్ధు అంటే. ఒరే సాంబార్లోకి, నిన్నెవడ్రా పోలీస్ గా సెలెక్ట్ చేసింది? ఎన్ని క్లూలు ఇచ్చినా కనుక్కోలేకపోతున్నావు. నువ్వెక్కడ పోలీసురా బాబు? ఛ! వీడిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలి. ఏం చేయాలి? హలో, ఎవరు? రేయ్, నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో ఆ సిద్ధునిరా.
సిద్ధు అవునరా సిద్ధునే. రే ఇప్పుడు ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నానురా. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఏంటి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టా? ఓరి నా పిచ్చిలోకి, వాడు ఇక్కడే ఉన్నాడు రా, జూబ్లీ హిల్స్ లో కాదు. రేయ్ నీకు దమ్ముంటే రారా, నేను ఇక్కడే ఉంటాను. అక్కడే ఉండరా, వచ్చేస్తున్నాను. రారా నందిని, ఇప్పుడే వస్తాను. అయ్యో అయ్యో, లోకి వెళ్ళిపోతున్నాడే, సిద్ధు మళ్ళీ తప్పించుకున్నాడే. అయ్యో పదండి. అలాగే సార్. అందరూ కళ్ళగద్దుకోండి. పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం లక్ష్మీం క్షీర సుందరరాజనీయామేశ్వరీం దాసీభూతసమస్తలోకదేవతాం లౌకిక దీపాంకురాం శ్రీమన్మండకటాక్షలబ్దో బ్రహ్మేంద్ర జ్ఞాతరాం. లక్ష్మి హోమగుండంలో వేయమ్మా. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతమ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతమ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. అమ్మా లక్ష్మి, నువ్వు చేసిన ఈ ప్రచండ యాగం పూర్తయింది.